ఎపిసోడ్ 7 స్టార్ట్ అవ్వడంతోనే లూఫాంగ్‌ను జాచెన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫాంగ్ ముందు ఎపిసోడ్‌లో వాళ్ళ అక్క చెప్పిందంతా జాచెన్‌తో చెప్తాడు. అదేంటంటే లూఫాంగ్ జాచెన్‌ని వదిలేస్తే కానీ అతనికి ఆస్తులన్నీ రావనేసి. అప్పుడు లూఫాంగ్ వాళ్ళ అక్కతోటి నాకు జాచెనే ముఖ్యము, నాకు ఈ ఫ్యామిలీ ఇదంతా అవసరం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అదే విషయం అంతా జాచెన్‌కి చెప్తాడు. అప్పుడు జాచెన్‌కి ఏమనాలో అర్థం కాదు. ఎందుకంటే లూఫాంగ్ అతని కోసం అన్నీ వదిలేసుకుంటున్నాడు. లూఫాంగ్ మాత్రం నేను నీకు పెద్ద ఇల్లు, పెద్ద కార్ అవన్నీ ప్రొవైడ్ చేయలేను, ఒక హౌస్ కీపర్ని, ఒక డ్రైవర్ని అవన్నీ నీకు ఇవ్వలేను అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు అనేసి అంటాడు. ఇంకా జాచెన్ నువ్వు నా కోసం ఇలా చేస్తున్నావా అంటే లూఫాంగ్ అవును, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అనేసి అంటాడు. ఇంకా దానికి జాచెన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఇంకా అలా కొన్ని రోజులు అయ్యాక న్యూ ఇయర్ వస్తుంది. అప్పుడు ఈచెన్, జాచెన్, క్విన్లాంగ్ అందరూ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జాచెన్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఒకసారి లూఫాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అనేసి. ఇంకా క్విన్లాంగ్ ఈచెన్ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనేసి వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలియదు. ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉండగా అప్పుడే వాళ్ళ అమ్మ ఏదో తీసుకురమ్మంటే జాచెన్ వాళ్ళ అమ్మ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు అక్కడ చాలా టాబ్లెట్స్ ఉంటాయి. బయటికి వచ్చేసి అమ్మ ఏంటి టాబ్లెట్స్ అన్ని అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పకుండా ఏం లేదు అనేసి ఆ మాటను అక్కడితో ఆపేస్తుంది. ఇంకప్పుడే జాచెన్ కి మెసేజ్ వస్తుంది లూఫాంగ్ నుంచి. అతను ఇక్కడనే ఉన్నానని చెప్తాడు. యాక్చువల్లీ లూఫాంగ్ న్యూ ఇయర్ జాచెన్ తో సెలబ్రేట్ చేసుకోవాలని దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుంటాడు. సో వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట కలుస్తారు. వాళ్ళిద్దరు న్యూ ఇయర్ కలిసి జరుపుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత క్విన్లాంగ్ ఈచెన్ కి ఒక హెడ్ ఫోన్స్ గిఫ్ట్ లాగా ఇస్తాడు. అప్పుడు ఈచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మార్నింగ్ అయ్యేసరికి జాచెన్ కి హెల్త్ అస్సలు బాగోదు. అతను బయటికి వచ్చి ఏమైంది అనేసి వాళ్ళ అమ్మ అడిగితే ఏం లేదు బానే ఉన్నాను అనేసి అంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు కూర్చొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయని అంటుంది. అప్పుడే అక్కడికి జాలాన్ కూడా వస్తుంది. తను అతని ప్రీవియస్ క్లాస్మేట్. అప్పుడు వాళ్ళ అమ్మ చూసి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటుంది. కానీ జాచెన్ మా ఇద్దరి మధ్యలో అలాంటిది ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు జాచెన్ జాలాన్ని ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు జాలాన్ మా కొత్త కంపెనీకి మేము ఎంప్లాయర్స్ని వెతుకుతున్నాము, నువ్వు మా కంపెనీలో జాబ్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు జాచెన్ లేదు నేను చెయ్యను, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్తో ఇంకేదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అది చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అలానే తను చాలా మంచి అమ్మాయి అనేసి తన గురించే అడుగుతూ ఉంటుంది. అప్పుడు జాచెన్ చెప్తాడు నాకు తన మధ్యలో ఏం లేదు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కొంచెం ఫీల్ అవుతుంది. ఇంకా కాసేపు అయ్యాక ఈ న్యూ ఇయర్ షాపింగ్ చేద్దాం అనేసి ఈచెన్, క్విన్లాంగ్ వాళ్ళ మదర్ అందరూ కలిపి బయటికి వెళ్తూ ఉంటారు. ఇంకా జాచెన్ కి హెల్త్ బాగాలేదనేసి జాచెన్ ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడికి లూఫాంగ్ వస్తాడు. అది చూసి జాచెన్ షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావనంటే లూఫాంగ్ నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకే నేను వచ్చాను అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ సర్లే అని అక్కడనే కూర్చొని ఉంటారు. అప్పుడే ఈ లూఫాంగ్ జాచెన్ కి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ ఏదో మర్చిపోయిందని వస్తుంది. వాళ్ళిద్దరిని కలిసి చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇలానే కలిసి ఉన్నారా అని. ఎందుకంటే 5 years బ్యాక్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళే వాళ్ళని విడగొట్టారు కాబట్టి. ఇంకా అప్పుడే అక్కడికి ఈచెన్, క్విన్లాంగ్ కూడా వచ్చి షాక్ అవుతారు. అప్పుడు వాళ్ళ అమ్మ లూఫాంగ్ ని కొడుతూ ఉంటుంది, ఎందుకు నా కొడుకుని ఇలా నాశనం చేస్తున్నావని. జాచెన్ ఏమో వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటాడు. లూఫాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మదర్ నే రిటర్న్ లో అంటూ ఉంటాడు, మేమిద్దరం కలిసే ఉంటాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేసి. అప్పుడే క్విన్లాంగ్ అడ్డు వచ్చి ఎందుకు అలా చేస్తున్నావు, నీకేమైనా పిచ్చా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ కి కోపం వచ్చి నువ్వు ఈచెన్ కూడా ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు కదా అని క్విన్లాంగ్ తో అంటాడు. అది వాళ్ళ అమ్మ విని షాక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక్క కొడుకే అబ్బాయిల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటే ఇంకో కొడుకు కూడా అలానే చేస్తున్నాడు అని చూసి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. తను ఇంకా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. జాచెన్ కి లూఫాంగ్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతనే వాళ్ళ అమ్మను బాగా రెచ్చగొట్టాడనేసి. ఇంకా వాళ్ళందరూ హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నప్పుడు లూఫాంగ్ అక్కడికి వస్తే క్విన్లాంగ్ లోపలికి రానివ్వడు. క్విన్లాంగ్ కి కూడా చాలా కోపం ఉంటుంది.
ఇంక అప్పుడే డాక్టర్ బయటికొస్తాడు. ఏమైందని అడిగితే తనకి హెల్త్ అస్సలు బాలేదు. తనకెప్పటినుంచో ఒక డిసీజ్ ఉంది. ఇంకా మీరు వర్స్ట్‌కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ ఇంకా చాలా బాధపడతాడు. నా వల్లే ఇదంతా జరిగిందని. ఇంకా జాచెన్ వాళ్ళ అమ్మని కలవడానికి లోపలికి వెళ్తాడు. తను మాత్రం చాలా బాధలో ఉంటుంది. నిన్నిన్ని రోజులు పెంచితే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని తిడుతుంది. నేను చచ్చిపోయాక నువ్వు ఏదైనా చేసుకో కానీ నేనున్నప్పుడు నాకు నచ్చినట్టు చెయ్యి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాచెన్ నీకు నచ్చినట్టే చేస్తానమ్మా అని అంటాడు. అయినా వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ జాచెన్ మీదకి అరుస్తూ ఉంటుంది. నీ వల్లే ఈచెన్ కూడా ఇలా అయిపోయాడు. నువ్వే ఈచెన్ని నాశనం చేశావని ఏడుస్తుంది. జాచెన్ ఎంత ఫుడ్ పెట్టాలని ట్రై చేసినా తను అస్సలు తినదు. ఇంకా జాచెన్ ఫిక్స్ అయిపోతాడు ఏదొకటి చెయ్యాలి అనేసి. ఇంకా అప్పుడు లూఫాంగ్ను జాచెన్ తర్వాత కలిసి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటారు. అప్పుడు లూఫాంగ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగితే జాచెన్ నా మదర్కి నేను ఫ్యామిలీ పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలి అని ఉంది అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ అది విని అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి నాతో బ్రేకప్ చేసుకుంటావా అని తిడతాడు. అప్పుడు జాచెన్ నీకు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ అంటాడు నువ్వు నీ లైఫ్లో అందరికంటే లాస్ట్ ప్రయారిటీ నాకే ఎందుకు ఇస్తావని అంటాడు. అప్పుడు జాచెన్ ఇంకా ఏది వినడానికి రెడీగా ఉండడు. అప్పుడు ఇంకా జాచెన్ని గుంజుకొని వెళ్ళి లూఫాంగ్ ఒక చోట కట్టేసి వాళ్ళ మదర్తో మాట్లాడదామని అనుకుంటాడు. ఇంకా బయటికి వచ్చేసరికి అక్కడ క్విన్లాంగ్ను ఈచెన్ కూడా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అనేసి అడిగితే అప్పుడు లూఫాంగ్ మనమంతా వెళ్ళేసి మీ మదర్తో మాట్లాడదాం పదా అని ఈచెన్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈచెన్కి చాలా కోపం వచ్చి నీ వల్లే నా మమ్మీ ఇలా అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి రెచ్చగొడితే తనకి ఇంకేదన్నా అవుతుంది వద్దు అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇలానే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఈచెన్ కొంచెం లూఫాంగ్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లూఫాంగ్కి చాలా కోపం వచ్చి తోసేస్తాడు. అప్పుడు ఈచెన్ మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. ఇంకా జాచెన్ అక్కడనే అలా కట్టేసి ఉండడం వల్ల పడుకొని ఉండిపోతాడు. లూఫాంగ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి జాచెన్ కట్లు విప్పుతాడు. ఏమైంది అని అడిగితే లూఫాంగ్ నాకు సారీ అని చెప్తాడు. ఏమైంది అని అడిగితే లూఫాంగ్ సారీ అని చెప్తాడు. అప్పుడు జాచెన్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే అక్కడికి క్విన్లాంగ్ వచ్చేసి లూఫాంగ్ని కొడతాడు. అప్పుడు తర్వాత తెలుస్తుంది ఈచెన్ ప్యారలైజ్ అయ్యాడనేసి. అతని తమ్ముడు ప్యారలైజ్ అయ్యాడని చూసి జాచెన్ చాలా బాధపడతాడు. అదంతా లూఫాంగ్ వల్లే జరిగిందని ఇంకా కోపంగా ఉంటాడు. ఇంకా వీళ్ళు డాక్టర్తో మాట్లాడతారు. అప్పుడు డాక్టర్ అతను ప్యారలైజ్ అయిపోయాడు, ఇంకెప్పటికైనా నడుస్తాడా లేదా అన్నది ఇంకేం చెప్పలేము అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ ఇంకా ఫీల్ అవుతాడు. బయటికి వచ్చేసరికి లూఫాంగ్ బయటే ఉండి నీ బ్రదర్కి ఎలా ఉంది నేను కావాలని చేయలేదని అంటాడు. అప్పుడు క్విన్లాంగ్కి కోపం వచ్చి లూఫాంగ్ని అక్కడి నుంచి తోసేస్తాడు. ఇదంతా నీ వల్లే అనేసి అంటాడు. జాచెన్ ఇంకేం అనకుండా అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇంకా ఎమోషనల్గా ఉంటాయి. సో ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ వీడియోని కూడా రేపటిలోపు అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.